ఈరోజు నేను ఆడవాళ్ళు సామాన్యంగా పొడుగు జుట్టు అని తాపత్రయపడిపోతూ ఉంటారు. ఎందుకు పొడుగు జుట్టు? ఆ జుట్టు పొడుగైతే దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం, దానికి ఎంత ఆయిల్ ఖర్చు, ఎంత షాంపూ ఖర్చు, తర్వాత అది ఆరకపోతే జుట్టు ఆరకుండా ఉంటే మాడంతా చలి పుట్టేసి సైనస్ ప్రాబ్లమ్స్, ఇంకా జలుబు, జ్వరం ఇలాంటివన్నీ వస్తాయి. పొడవైన జుట్టు తప్పకుండా లావు ఉండాలి, లేకపోతే అందం ఉండదు అనేటటువంటిది మెయింటెనెన్స్ కోసం ఎంత టైం వేస్ట్, ఇది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎంత పేదవాళ్ళైనా ఎంత ధనవంతులైనా పొడవు జుట్టు ఎక్కడ పట్టుకున్నా సరే పొడవు జుట్టు గురించే మాట్లాడతారు. జుట్టు ఎలా ఉండేది అనవసరం. మనిషి స్కిన్, పళ్ళు, కళ్ళు బాగుండాలి, మంచి ఫీచర్స్ ఉండాలి. సహజంగా స్కిన్ కలర్ బాగుంటే బాగానే ఉన్నట్లెక్కే. ఏ దేశంలో అయినా స్కిన్ కలర్ తెల్లగా ఉంటే ఇష్టపడతారు. అంతవరకే కానీ జుట్టు పొడుగుండడం ఏంటో నాకు అసలు అర్థమే కాదు. నాకు ఎంతో పొడవైన జుట్టు, ఎంతో తిక్కుగా ఉంటుంది. నాకు ఇప్పుడు 63 అయితే కూడా ఇంత జుట్టు ఉంది అంటే బాగున్నట్లెక్కే కదా. చాలా కట్ చేసేసా ఈ మధ్య, నేను కట్ చేసేసా, ఒక జాన వరకు కట్ చేసేసా. కాబట్టి ఈ విధంగా జుట్టు అని జుట్టు కోసం ఎందుకు ఎంపర్లాడతారో నాకు అర్థమే కాదు. తిక్కుగా ఉండాలి, స్కాల్ప్ అంతా కవర్ అవ్వాలి. జుట్టు అనేది మనిషికి స్కాల్ప్ పుర్రుని రక్షించడానికని భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్. ఎండ నుంచి, గాలి నుంచి, రకరకాలైనటువంటి గాయాల నుంచి మనం ఒంటికి ఎలాగైతే బట్టలు వేసుకుంటామో అలాగే ఈ జుట్టు అనేటటువంటిది స్కాల్ప్కి ఉపయోగపడుతుంది. అంతవరకే కానీ అది ఒక వయసు అయిపోయినాక తెల్లగా అయిపోతే రంగేసుకోవచ్చు, పలచబడిపోతే ఏం ప్రాబ్లం లేదు. ప్రపంచంలో బ్యూటీ క్వీన్స్ అనేటటువంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎవ్వరికీ కూడా పొడవు జుట్లు లేవే. మెలానియా ట్రంప్ ఎంతో అందగత్త కింద లెక్క. ఇప్పుడు ఆమెకి ఏ రోజుల్లోనూ పొడవు జుట్టు లేదే, థిక్ హెయిర్ కూడా లేదు. మరి హెయిర్ గురించి ఎందుకు మీరు అంత తాపత్రయపడతారు, అంత డిస్కషన్స్ పెట్టుకుంటారు, అంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు? డాక్టర్స్ అందరూ మీ దగ్గర డబ్బులు తీసుకోవటమే కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు హెయిర్ గురించి. అది పుట్టుకతో వచ్చేటటువంటిది. కాకపోతే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత తప్పకుండా అది డ్రాప్ అవుతుంది. శరీర అవయవాలన్నీ వీక్ అయిపోయినట్టుగానే హెయిర్ ఫాలికల్స్ కూడా మనకి వీక్ అవుతాయి. అందుకని కొన్ని మూసుకుపోతాయి, కొన్ని ఇన్యాక్టివ్ అవుతాయి. అందువల్ల మనకి జుట్టు ఉండదు. దానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు, దానికి అసలు మందు అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైతే జుట్టు తిక్కుగా ఉంటుందో, పొడవుగా ఉంటుందో అటువంటి వాళ్ళకి అస్ట్రాలజీ ప్రకారము శనిదేవుని అనుగ్రహం లేదని అర్థం. అందుకని ఎవరన్నా చూడండి, లావుగా పొడవుగా ఉండే జడు ఉండేవాళ్ళు ఒక వయసు అయిన తర్వాత కూడా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, మానసికమైన సమస్యలు కానీ ఉంటాయి. ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే బట్టతలు ఉంటుందో అటువంటి వాడు అదృష్టవంతుడు అని మగపిల్లల గురించి చెప్తారు. అదే ఆడవాళ్ళ విషయంలో కూడా నిజం. ఎక్కువ ఎంట్రుకలు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి మెయింటెనెన్స్ ఒకటే కాదు కష్టం, దురదృష్టం కూడా వస్తుంది. నాకు ఇంత హెయిర్ ఉంది, ఏం ప్రయోజనం? నా జీవితంలో ఏ రకమైనటువంటి సంతోషం లేదు. నాకు 44 ఇయర్స్కే మా వారు చనిపోయారు, నాకు పిల్లలు లేరు. నాకు ఆర్థికంగా ఎప్పుడూ అప్స్ అండ్ డౌన్సే. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. ఎప్పుడు నేను కష్టపడి పని చేయాల్సిందే. నా జుట్టు బాగుందని నాకు ఎంతోమంది అడ్మైరర్స్ ఉన్నారు. ఏం ఉపయోగం జుట్టు బాగుండి? జుట్టు వల్ల ఏమొస్తుంది మనకి? తెల్లగా ఉంటే అందంగా ఉంటారు కొంతవరకు, అది కూడా ఒక వయసు అయిపోయిన తర్వాత తెలుపు రంగు వల్ల కాదు, స్కిన్ టెక్స్చర్ వల్ల, తర్వాత బోన్ స్ట్రక్చర్ వల్ల అందం వస్తుంది. అంతవరకే కానీ జుట్టు వల్ల ఎవ్వరికీ అందం రాదు. జుట్టు అనుకుంటే, కావాలనుకుంటే విగ్గు కూడా పెట్టుకోవచ్చు, సవర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న క్లిప్స్గా కూడా వస్తున్నాయి.
హెయిర్ ఎడిషన్స్ అని చెప్పి ఇక్కడొకటి 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 ఎక్కడ కావాలంటే అక్కడ మనం కొంత ఒక ప్యాచ్ లాగా హెయిర్ని అంటించుకోవచ్చు స్కాల్ప్కి. అచ్చు మన సొంత హెయిర్ లాగానే ఉంటుంది. దాని గురించి ఎందుకంత వరీ అవుతారో నాకు అర్థమే కాదు. అంత వరీ అవ్వకండి. ఆ టైం అంతా మిగతా విషయాలకి ఉపయోగించుకోండి. ఎవరికైతే శనిదేవుడు అనుగ్రహం లేదో వాళ్ళకి జుట్టు ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనము వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తాము. ఏంటనుకుంటున్నారు? ఆ మొక్కుబడి అంటే, ఓ దేవా నాకు అనుగ్రహాన్ని కలిగించు అంటే శనిదేవుడికి అధిదేవుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని లెక్క అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శనిదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆయనకు కలియుగంలో ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేటట్టు తమ తమ మొక్కులు తీర్చుకునేటప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చేటట్టు, అందుకే ఆయన వడ్డీ కాసులు వాడంటారు. డబ్బులు ఇచ్చేటట్టు, తద్వారా ఆయనకి కుబేరుడికి ఉన్నటువంటి అప్పుని తీర్చుకునేటట్టు అనుగ్రహం ఇచ్చాడు శనిదేవుడు. అందుకనే శనీశ్వరుణ్ణి మనం కనుక అనుగ్రహం పొందాలి అంటే వెంకటేశ్వర స్వామిని కొలుసుకోవాలి ఈ కలియుగంలో అని అనుకుంటారు. మరి వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చేది ఏంటి? తలనీలాలే. ఎందుకు ఇస్తామనుకుంటున్నారు తలనీలాలు? నాకున్నటువంటి శనిని తప్పించుదేవా అని మనం మొక్కుంటాం అనమాట. ఆయన్ని వేడుకుంటాం అనమాట. అది ఆయన మన దగ్గర ఉన్నటువంటి ఆ శనిని ఆయన తీసేసుకుని మనకు అనుగ్రహం ఇస్తాడని మన ఉద్దేశం. అది విషయం. మరి అలాంటప్పుడు జుట్టు 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 అని ఎందుకు వెంట్రుకల కోసం అంత తాపత్రయపడతారు? ఎంత తాపత్రయపడినా అవి రావు. పుట్టుకతో ఉన్నటువంటివి రానే రావు. కావాలంటే మీ 7th హౌస్ 4th హౌస్ చూసుకోండి అస్ట్రాలజీ ప్రకారం. దాంట్లో మీ వెంట్రుకల టెక్స్చర్ ఎలా ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది, రంగు ఎంత ఉంటుంది, ఏ వయసులో ఎలా ఉంటావు అనేది కూడా వచ్చేస్తుంది అందులో. నా వెంట్రుకలు పైన అంతా కూడా కొంచెం కలీగా ఉంటాయి, కిందకి వెళ్ళేసరికి సాఫ్ట్గా ఉంటాయి, ఇంకా కిందకి వెళ్ళేసరికి కలీగా ఉంటాయి. ఇవన్నీ కూడా నా హారోస్కోప్లో. మరి అది కరెక్ట్గా మీరు ఎవరైనా హారోస్కోప్ని రీడ్ చేసే వాళ్ళని అడిగినా చెప్తారు, కానీ ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. మీరే చదువుకోండి కావాలనుకుంటే. కాబట్టి మనం పుట్టుకతోనే మాకు నిర్ణయం అయిపోయినటువంటి వెంట్రుకల గురించి, అవి వెళ్ళిపోయే సమయం గురించి కూడా అందులో నిర్ణయంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి చివరి దశ వరకు కూడా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అందచందాలు ఉంటాయి. అందులో భాగంగానే వెంట్రుకలు బాగుంటాయి. నాది కన్యారాశి. మిగతా రాశుల వాళ్ళకి తప్పకుండా బాల్ హెడ్ వస్తుంది మగవాళ్ళకి, లేదంటే ఆడవాళ్ళకి పలుచగా అయిపోతుంది వెంట్రుకలు. దానివల్ల వాళ్ళకి ఎంతో అదృష్టం కూడా ఉంటుంది. ఒక్కొక్క స్టెప్లో వాళ్ళకి తగ్గిపోయినటువంటి వెంట్రుకల వల్ల అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ఒక బిడ్డ కలగటమో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి డబ్బు అనూహ్యంగా రావడమో, భర్తకి కలిసి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళకి వెంట్రుకలు పూర్తిగా పోయినాయి అంటే అది బాగా అర్థం చేసుకోండి. అనవసరంగా వెంట్రుకల గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు, దాని గురించి డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో వెంట్రుకలు వదిలేసుకుని ఎరబోసుకొని తిరుగుతున్నారు. ఎరబోసుకుని తిరగాలి అనుకుంటే అటువంటి సోషల్ స్టేటస్ ఉండాలి. అంటే మన వెంట్రుకలు ఎంత దూరం ఎగిరినా సరే పక్క వాళ్ళకి అభ్యంతరం కలగకూడదు. అందంగా ఉంటుంది అనుకుంటే, వదిలేసుకోవాలి అనుకుంటే దానికి మంచి కండిషనర్ ఉపయోగించుకోవాలి. అవి ఎగరకుండా చూసుకోవాలి, ఇతరులకి బాధ కలిగించకుండా చూసుకోవాలి. మనము ఏ ప్రదేశంలో ఉన్నా సరే పర్సనల్గా మనం సొంతగా ఒక వెహికల్ పెట్టుకుని వెళ్ళేటప్పుడే, లేకపోతే అటువంటి ప్రొటెక్షన్ ఉన్నప్పుడే మనము వెంట్రుకలు విరబోసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తలకు ఒక గుడ్డైనా కట్టేసుకోండి, అంతేగాని వదిలేయద్దు. గాలి వదిలేయడం అనేటటువంటిది అదేం అందగించదు, చూడ్డానికి ఏం బాగుండదు. రకరకాలైనటువంటి జడలు వేసుకోవడమే అందం, పువ్వులు పెట్టుకోవడం అందం, క్లిప్పులు పెట్టుకోవడం అందం, అంతేగాని దయ్యాల్లాగా ఎరబోసుకోవడం అందం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు.